కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. భద్రాచలం రామయ్య భూముల్లో దొంగలు పడ్డారు. దేవుడి భూములు అని తెలిసినా సరే యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతున్నారు. హైకోర్టు ఆర్డర్లున్నా సరే కబ్జా రాయిళ్లు లెక్క చేయట్లేదు. ఇంతగా బరి తెగించడానికి కారణం ఏమిటి? దేవుడంటే భయం భక్తి లేదా? లేదంటే దేవుడు నోరు తెరచి అడగలేడనా? అసలేమిటి భద్రాద్రి రామయ్య భూముల కబ్జా కహాని? దేవుడనే భక్తి భయం లేకుండా భద్రాద్రి రామయ్య భూముల్లో దొంగలు పడ్డారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ భూములే భద్రాద్రి రాములోరి భూములు. భద్రాచలం పట్టణానికి కూతవేటు దూరంలోనే పురుషోత్తపట్నంలోనివి. ఎన్ని ఎకరాలో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ 50 100 అనుకునేరు 889 ఎకరాలు. సీతారాముల వారిపై భక్తితో ఓ మహాదాత దానం చేసిన ఈ భూములపై కబ్జా రాయుళ్ల కన్నుపడింది. ఈ కబ్జాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన భద్రాచలం ఆలయ అధికారులపై కొందరు వ్యక్తులు దాడులు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఏకంగా రామయ్య భూములు కాపాడేందుకు వెళ్లిన ఈవో రమాదేవి, ఆమె వెంట వెళ్లిన ఆలయ సిబ్బందిపై కబ్జా రాయిళ్లు దాడికి పాల్పడడం కాకరేపుతోంది. అవును, 1878వ సంవత్సరంలో సోమరాజు పురుషోత్తమదాసు అనే భక్తుడు రాములోరికి దానం చేశారు. సుమారు 917 ఎకరాల భూమిని భద్రాచలం దేవస్థానానికి రాసిచ్చి భక్తిని చాటుకున్నారు. అయితే వాటిలో 889 ఎకరాలు ఆక్రమణకు గురవడం వివాదాలకు తావిస్తోంది. సుమారు 647 ఎకరాల్లో కబ్జా రాయిళ్లు, జమాయిల్ తోటలు వేయగా మరో 24 ఎకరాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. వాస్తవానికి 2014 ముందు పురుషోత్తపట్నం భద్రాచలం రూరల్ మండలంలో భద్రాద్రి ఆలయానికి కూతవేటు దూరంలోనే ఉండేది. కానీ ఉమ్మడి ఏపీ విభజన తర్వాత భద్రాచలంలో ఉన్న పురుషోత్తపట్నం ఏపీలోనే అల్లూరు జిల్లాలోకి వెళ్ళింది. పోలవరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణలోని 7 మండలాలు ఏపీలో విలీనమయ్యాయి. ఫలితంగా భద్రాచలం రూరల్లోని కొన్ని గ్రామాలు కూడా ఏపీలో విలీనం కాగా అందులో పురుషోత్తపట్నం కూడా ఉంది. అంతే, విభజనతో వచ్చిన విలీనం కారణంగా భద్రాద్రి రామయ్య భూములకు ఇబ్బందులు వచ్చాయి. విభజన తర్వాత పురుషోత్తపట్నంలోని రామయ్య భూములు అన్యక్రాంతం అవ్వడం మరింత ఎక్కువైంది. కబ్జా రాయిళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చారు. రాములోరి భూములను ఇష్టారీతిన కబ్జా చేస్తూ వస్తున్నారు. ఎప్పటికప్పుడు భద్రాచలం ఆలయ అధికారులు అప్రమత్తమై అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నా అవేవీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే రామయ్య భూముల విషయంలో ఆలయ అధికారులకు పురుషోత్తపట్నం భూ కబ్జాదారులకు మధ్య రగడ కొనసాగుతోంది. ఎన్ని విజ్ఞప్తులు హెచ్చరికలు చేసినా కబ్జా రాయిళ్లు ఏమాత్రం ఖాతరు చేయకపోగా ఆ భూముల్లో నిర్మాణాలు కూడా చేపట్టడం వివాదాస్పదంగా మారుతోంది. అయితే రామయ్య భూములను కాపాడేందుకు కొందరు భక్తులు రంగంలోకి దిగారు. ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో భద్రాద్రి రామయ్యకు అనుకూలంగా ఇటీవల తీర్పు ఇచ్చింది. దాంతో రాములోరి భూముల లెక్కలు తేల్చారు. 889 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. ఆ ఆక్రమణలను తొలగించేందుకు భద్రాద్రి ఆలయ అధికారులు వెళ్లడం మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. ఈసారి మరింత బరి తెగించిన కబ్జా రాయిళ్లు ఏకంగా ఆలయ అధికారులపై దాడి చేయడంతో సీన్ రివర్స్ అవుతుంది. పురుషోత్తపట్నంలోని రాములోరి భూములు విభజన తర్వాత యథేచ్ఛంగా కబ్జాలకు గురవుతున్నాయంటున్నారు ఆలయ అధికారులు. పురుషోత్తపట్నం ఏపీలోకి వెళ్లడంతో అక్కడి అధికారులు పోలీసులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడమే కారణమని చెబుతున్నారు. భద్రాద్రి రామయ్య భూముల విషయంలో పరిస్థితి చేయి దాటడంతో తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగింది. అధికారులపై దాడిని ఖండించిన మంత్రి కొండా సురేఖ ఆలయాల అధికారులపై దాడులు చేస్తే సహించేది లేదన్నారు. దేవాదాయ శాఖ భూములను కబ్జా చేస్తే పీడీ యాక్ట్లు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అదే సమయంలో పురుషోత్తపట్నంలోని రామయ్య భూ వివాదం పరిష్కరించాలని మంత్రి కొండా సురేఖ ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. అంతకుముందు విలీన ఇబ్బందుల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా వినతి పత్రం ఇచ్చారు. ఏపీలో విలీనమైన 7 మండలాలను తిరిగి తెలంగాణలో కలిపితేనే వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. మొత్తంగా అధికారులపై దాడి వ్యవహారంతో పురుషోత్తపట్నంలోని రామయ్య భూముల వివాదాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్తో ఎలాంటి చర్చలు చేస్తుంది? రామయ్య భూములను కబ్జా నుంచి కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.